40 రోజుల శిలువ ధ్యానము కొరకై ఎంతో ఆశతో దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు పరితప్త హృదయాలతో ఆలయములోనికి వచ్చిన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక్క నిమిషం అందరం కూడా లేచి నిలబడదాం. చదువుబడినటువంటి వాక్య భాగములో నుంచి ఒక వచనమును చదువుకొని దేవుని యొక్క ధ్యానములో కొద్దిసేపు గడుపుకుందాం. అది పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనము, 22వ వచనము, 23వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 21, 22 మరియు 23. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెనను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నమ్ముకుని మా కోట, మా ఆశ్రయ దుర్గమ, మా శైలమ, మా విమోచకుడ, మా రక్షణ శృంగమ, నాయన వేణుల్లో పొగిడినను ఎందుకు కొరగానటువంటి మా యొక్క స్తోత్రములు కాదు గాని నిత్యము శరూబులు కెరూబుల యొక్క స్తోత్రముల మీద ఆశీనుడైనటువంటి తండ్రి, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి దినమున, ఈ పరిశుద్ధమైన సమయమున మీ యొక్క బంగారు పాదముల దగ్గర మోకరించి కన్నీటితోనూ బాధాతప్త హృదయములతోనూ మీ యొక్క ఆత్మీయ జ్ఞానమును కోరుచున్నటువంటి మమ్ములను మీరు దృష్టించుమని వేడుకొనొచ్చు ఉన్నాం. ఏ ఎన్నిక లేనటువంటి నన్ను ఎన్నిక చేసి మీ ప్రియ బిడ్డలతో నా నోటిని బూరగా వాడుకొని మాట్లాడుమని ఆదరణకరమైన మాటలు, బలవంతమైన మాటలు, ఆత్మీయ బలకరమైన మాటలను వారికి అనుగ్రహించుమని మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మీకు అందరికీ మరి కుమారు దేవుని నామములో వందనాలు తెలియజేసుకొనచ్చు. ఈ వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం. ఇది చిన్నతనం నుండి క్రైస్తవులకు అలవోకగా అలవాటైనటువంటి ఉపమానము కాదు కానీ కథ. ఎందుకంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, సండే స్కూల్ టీచర్లు చెప్తారు. మరి కొన్ని సందర్భాలలో పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడేటప్పుడు బోధకులు కూడా తమ యొక్క ప్రసంగాల్లో దీన్ని ఉంచుకుంటారు. అయితే ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా ఈ యొక్క ఉపమానము, ఈ యొక్క కథ మనకు కనిపిస్తుంది. మరి ధ్యాన వాక్యముగా నేను 3 వచనాలను మాత్రమే తీసుకున్నాను. 21వ వచనము, 22వ వచనము, 23వ వచనం. 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులో కుమారుని యొక్క స్థితిగతులు తెలుస్తూ ఉన్నాయి. 22వ వచనములో తండ్రి కుమారుని ఎడల కలిగిన ప్రేమ తెలుస్తూ ఉంది. మరి 23వ వచనంలో సమాజముతో కలిసి వారు ఏ విధముగా ఈ లోకములో ఉన్నారో ఆ స్థితిని గురించి తెలియజేస్తూ ఉంది. క్లుప్తముగా మనము వీటిని జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో ఆ కుమారుడు పలుకుతున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని,
ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. ఈ ఒక్క వచనములో మనకు 5 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 విషయాలను మనము కుమారుని యొక్క పాపములు తెలుసుకునేటటువంటి విధానం 17వ వచనంలోనూ ఉంటుంది. కుమారుని యొక్క పశ్చాత్తాపం 18వ వచనంలో కనిపిస్తుంది. కుమారుని యొక్క రక్షణ నడిపింపు 19వ వచనంలో కనిపిస్తుంది. కుమారుని పాపముల అంగీకరింపు 21వ వచనంలో కనిపిస్తూ చివరికి కుమారుని యొక్క మారు మనస్సు కూడా 21వ వచనంలో కనిపిస్తుంది. అనగా మొత్తము 5 భాగములు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 భాగములు కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, కానీ ఈ యొక్క ఉపమానము ద్వారా దేవుడు ఈ 5 మాటలను మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, వీటిని మనము ధ్యానము చేయనప్పుడు ఇవి ఆ కుమారుడివి కాదు కానీ మనవి, ఇది నాది అనుకుని మనము ధ్యానము చేయగలిగితే నీలో దేవుడు ఉదయించడానికి, ఆయన ముఖ కాంతిని నీ మీద ప్రసరింపజేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మొదటిగా చూసినట్లయితే కుమారుడు తన పాపములు తెలుసుకోవడం. మనం అనేక పాపములు చేస్తాం, తప్పిదములు, పొరపాట్లు చేస్తాం, కానీ వాటిని వెంటనే మర్చిపోతాం. కానీ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 47వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ సొలొమోను భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు యెహోవా దేవునికి. అది ఎలాంటి ప్రార్థన అంటే 5 అధ్యాయాల ప్రార్థన. 5 అధ్యాయాలు ఆయన దేవునిని ప్రార్థిస్తూ ఎన్ని రకాల తప్పిదాలు ఉన్నాయో, ఎన్ని రకాల పాపములు ఉన్నాయో వాటిని అన్నిటినీ ఉదహరిస్తూ ఇశ్రాయేలీయుల వారు ఇలాంటి పాపములు చేస్తున్నారు, ఒకవేళ వారు పశ్చాత్తాపపడి నీ వైపుకు తిరిగిన ఎడల నీవు వారిని చేర్చుకో. ఈ ప్రార్థనకి 9వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు సమాధానం ఇస్తాడు. వారందరూ నా కుమారులై ఉంటారు, మరియు ఇదిగో దావీదునకు నేను ఇచ్చినటువంటి ఒక వాగ్దానము, దావీదునకు నాకును ఉన్నటువంటి నిబంధన ప్రకారము ఆ దావీదు సింహాసనమును చిరకాలము స్థిరపరిచేస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తాడు. మరి రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కుమారుని యొక్క పశ్చాత్తాపము. ఇది 18వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. మన యొక్క పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవడం. ఎప్పుడైతే మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకుంటామో ఖచ్చితముగా ఆయన యొక్క కనికరమును పొందుకుంటాం. ఆ కనికరము పొందుకోవాలి అంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి. సాధారణంగా ఈ మానవ శాస్త్రాల ప్రకారం, మానసిక వికాస శాస్త్ర ప్రకారం తప్పు చేసిన వారిలో 90% మంది తమ తప్పును ఒప్పుకొనరంట. ఇది నా మాటలు కాదు, ఆ సైకాలజీ శాస్త్ర ప్రకారం, మానవ తత్వశాస్త్ర ప్రకారం, ఆ విజ్ఞాన శాస్త్ర ప్రకారం 90% మంది తమ తప్పును వాళ్ళు ఒప్పుకోరు. 10% మాత్రమే ఒప్పుకుంటారు. ఆ 10% ఎవరు అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు. మరి ఆ 10%లో నీవు నేను ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అలా ఉండినట్లయితే మనం ఏ విధముగా ఉంటాము అంటే లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో కనిపిస్తారు. 2 వ్యక్తులు మనకు అక్కడ కనిపిస్తారు. ఒకడు దేవాలయం లోపల ప్రార్థన చేస్తారు, ఒకరు దేవాలయం వెలుపుట ప్రార్థన చేస్తారు. దేవాలయం లోపల ఉన్న వ్యక్తి యొక్క ప్రార్థన వేషధారితనంగా కనిపిస్తుంది, కానీ వెలుపల ఉన్నటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా కనిపిస్తూ ఉన్నది. కనీసం కన్నులెత్తి ఆ దేవాలయపు గోపురాన్ని చూడడానికి వైపు, ఆ ఆకాశం వైపు చూడడానికి కూడా ఆ వ్యక్తికి ధైర్యము
సరిపోవడం లేదు. అందుకని ఆ ప్రార్థన చేస్తాడు, తండ్రి ఈ దీనిని ప్రార్థన కరుణించు. మరి మన ప్రార్థన ఆ విధంగా ఉన్నదా? అలా ఉండినట్లయితే మనము దేవుని కనికరాన్ని పొందుకొనిన వారమే. అలా లేనట్లయితే ఈ దినమే మనము అలాంటి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాం. మరి మూడవది చూసినట్లయితే, తప్పు తెలుసుకోవడం ఒకటి, పశ్చాత్తాప పడడం ఒకటి, కానీ దేవుని దగ్గరకు పరిగెట్టుట అనేది చాలా ముఖ్యమైనది. చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే నీవున్న చోట, తప్పిదము చేసిన చోటనే నీవు పశ్చాత్తాపడి నీవు ఏడ్చి ప్రలాపించి విలపించి ఎంత చేసినా కూడా దానికి కనికరము రాదు. ఆ కనికరము పొందుకోవాలంటే నీ తప్పు తెలుసుకొని నీవు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు పరిగెట్టాలి. ఆ కుమారుడు పరిగెడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క నడిపింపు మనకు కనిపిస్తూ ఉంది. దానికి సాదృశ్యం మనకు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనమును జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ యవ్వనేచ్ఛలు అనేటివి విసర్జించి దేవుని వైపుకు తిరుగుడి. ఈ యవ్వనేచ్ఛలు అనేటివి ఏ విధముగా ఉంటాయి అంటే, పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తాడు, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి యవ్వనేచ్ఛలు. ఈ యవ్వనేచ్ఛలను ఎప్పుడైతే మనము విడిచిపెడతామో అప్పుడు మనలో కనికరము, కరుణ, జాలి, దయ, ప్రేమ కలుగుతాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆత్మ ఫలాలు అని వ్రాయబడి ఉన్నాయి. దానికి పై భాగంలో శరీర కార్యములు అని వ్రాయబడి ఉన్నాయి. 17 శరీర కార్యములు అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ పౌలు భక్తుడు సెలవిస్తాడు. మరి అవన్నింటినీ మనం వదిలివేసినట్లయితే అప్పుడు మనకు తెలియకుండానే మన కాళ్ళు ఏ వైపుకు పరిగెడతాయి? దేవుని వైపుకు పరిగెడతాయి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు తండ్రిని దూరం నుంచి చూశాడు. చూసిన తర్వాత ఆజ్ఞ ఇమ్మని అడిగాడు. అడిగిన తర్వాత నీటి మీద కాలు మోపాడు. మొదటి అడుగు దేవుని వైపు ఉన్నది, 2వ అడుగు లోకం వైపుకి తిరిగాడు. 3వ అడుగు ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలో. అయితే మనము దేవుని వైపుకు చూచుచు మన యొక్క పరుగులో మనము ముందుకు వెళ్ళాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ఓపికతో ఆ పరుగులో పరిగెత్తు. ఏంటి మనకు కలిగినది? విశ్వాసం. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, దేవుని ఎడల మనకున్నటువంటి ఆ విశ్వాసంను మనం పట్టుకొని ఓపికగా ముందుకు పరిగెట్టాలి. అప్పుడే మనకున్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదములు ఇవన్నీ కూడా తప్పుకు వెళ్ళిపోతాయి. అయితే ముందు నీ దేవుని దగ్గరికి పరిగెట్టాలి. మరి 4వది చూసినట్లయితే కుమారుని యొక్క పాపముల అంగీకరింపు. 21వ వచనం మొదటి భాగంలో ఇది కనిపిస్తుంది. తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, ఈ లోకములోనూ పాపం చేశాను. అనగా నేను దేవాతి దేవుని నేను ఆరాధించలేదు, మహిమపరచలేదు, ప్రార్థన చేయలేదు, ఆయన వాక్యము నేను ధ్యానం చేయలేదు, మోషే ధర్మశాస్త్రముని నేను అనుసరించలేదు. మరి భూలోక విషయానికి వస్తే నిన్ను వదిలి నేను బయటికి వచ్చేసాను. ధర్మశాస్త్రంలో 4వ ఆజ్ఞ, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒక జీవించున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. నేను చేయలేదే. నేను పాపమునకు లోబడి నీకు విరోధంగా చేశాను, ఇక్కడ నా తండ్రికి విరోధంగా చేశాను. 2 ఆజ్ఞలను నేను పాటించలేదు. సువార్త పాఠంలో అంటాడు, యేసు ప్రభు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొత్తం 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించాలి. 2, నిన్ను వలె నీ పొరుగువాన్ని
ప్రేమించాలి. మొదటిది, నేను దేవునికి ఆరాధన చేయలేదు. 2, నా తండ్రికి నేను కుమారుడిగా జీవించలేదు. పాపములు అంగీకరిస్తూ ఉన్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు. చివరిగా అతనిలో మారు మనస్సు కలగడం మనం చూస్తాం. 21వ వచనం చివరి భాగమును చూడండి. ఆ మారు మనసు ఎలా కనిపిస్తుంది అంటే, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నాకు యోగ్యత లేదు. సాధారణంగా మనమైతే ఏ మాట అంటామో తెలుసా? మనమైతే ఈ లోకంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనకి వస్తే మన తండ్రితో మనం మాట్లాడే మాట ఏంటో తెలుసా? నేను ఈ క్షణం నుంచి కుమారుణ్ణి కాను, సంబంధం లేదు అంటామే. కానీ ఇక్కడ తన యొక్క దీనత్వాన్ని చూపించుకుంటున్నాడు కుమారుడు. ఇది మనకు అవసరం. ఆ దీనత్వం ఎలా కనిపిస్తుంది అంటే, కుమారుడు అని పిలిపించుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. సంబంధం కాదు, కానీ ఆ సంబంధాన్ని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నన్ను క్షమించు అని కుమారుడు తండ్రితో మొరపెడుతూ ఉన్నాడు. ఈ 5 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉన్నాం? మన పాపాలు మనకు తెలుస్తున్నాయా? దావీదు భక్తుడు అంటాడు, నా దోషములు నా కళ్ళ ముందు కదలాడుచున్నవి, నా పాపములు నా కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నవి. మరి అలాంటి స్థితిలో మనం ఉన్నామా? మన పాపములు మనకు తెలుస్తున్నాయా? మన పొరపాట్లు మనకు తెలుస్తున్నాయా? ఒకవేళ అలా ఉండినట్లయితే వెంటనే వాటిని మనం తెలుసుకోవడం అవసరం. మరి రెండవదిగా చూస్తే, అవి తెలుసుకున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి నీకు పశ్చాత్తాపం అవసరం. పశ్చాత్తాపము నీకు కలిగిన వెంటనే దేవుని యొద్దకు పరిగెట్టడం చాలా ముఖ్యం. అక్కడికి వెళ్ళిన తరువాత నీవు దేవునికి నీ పాపములను సమర్పించుకోవడం అతి ముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు తన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, సమస్త భారము మోయుచున్న నా ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నా కాడి చాలా సులువైనది, మీ పాప భారమును నాకు ఇవ్వండి, నేనిచ్చు ఆనందమును మీరు పొందుకొనండి. ఎంత గొప్ప దేవుడో మనం గమనించాలి. మరి చివరిగా చూస్తే, పాపముల అంగీకరింపు వచ్చిన వెంటనే మారు మనసు కలుగుతుంది. దీనికి ఒక సాదృశ్యం నేను చెప్పదలిచాను. జాన్ మూడీ గారు, ఆయన దేవునిని అంగీకరించిన కొత్త దినములలో ఆయన యొక్క పాపములు, ఆయన యొక్క బాల్యకాల పాపములను కూడా ఆయన ఒప్పుకున్నాడంట. ఎలా ఒప్పుకున్నాడు అంటే, ఆయన యొక్క దేవాలయమునికి వెళ్ళి ఆ యొక్క అల్తార్ దగ్గర మోకరించి ఆయన గమ్మును కూర్చున్నాడంట. ఇంకేం చేయలేదు. కళ్ళు మూసుకున్నాడు, గమ్మును కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు, గమ్మును కూర్చున్నాడు. కూర్చున్నాడు. ఇప్పుడు లోపల నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగిపోతూ ఉన్నాయి. మూలుగులు బయటకు వస్తున్నాయి, నిట్టూర్పులు బయటకు వస్తున్నాయి, కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అప్పుడు వచ్చింది నోట్లో నుంచి మాట, తండ్రి నేను పాపము చేశాను, ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. నోట్లో నుంచి విపరీతంగా మాటలు వచ్చేస్తూ ఉన్నాయి, శరీరం తడిచిపోతూ ఉంది, కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత ఒక చల్లని హస్తం ఆయన మీద పడిందంట. ఒక చల్లని హస్తము ఆయన మీద పడింది. అదే దేవుని యొక్క పిలుపు. అక్కడి నుంచి ఆయన జీవితం ఎంత గొప్పగా మారిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. అనగా మన పాపములను అంగీకరించేటప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానములో మోకరించి, మన మోకాళ్ళ ప్రార్థన మనము మొదలు పెట్టక మునిపే మన పక్కన పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ చిత్తశుద్ధి లేనటువంటి పాప క్షమాపణ నీవు కోరినట్లయితే నీ నోటి నుంచి వచ్చే పదాలు ఈ లోకమునకు సంబంధించిన పదాలే. కానీ ఒకవేళ నీవు నిజముగా దేవుని యొక్క క్షమాపణ కోరుకున్నట్లయితే నీ నోటి నుంచి వచ్చేటటువంటి పదాలు దేవుని యొక్క మాటలై ఉంటాయి. నీ శరీరం నుంచి వచ్చేటటువంటి
చెమట, కన్నీరు, నిట్టూర్పులు, ఈ మూలుగులన్నీ కూడా నీ పాపముల వలె నీ శరీరమును వదిలి వెళ్ళిపోతాయి. నీ హృదయము ప్రశాంతముగా మార్చబడుతున్నది. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. అలాంటి పశ్చాత్తాపం మనము పొందుకోవాలి. మరి 22వ వచనంలోనికి వెళదాం. ఇప్పుడు తండ్రి యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. 23వ వచనంలో కూడా అంటున్నాడు, క్రొవ్విన దూడని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఇవి 5 విషయాలు మనకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది చూడండి, పశ్చాత్తాపము, నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగినటువంటి కుమారునికి దేవుడిస్తున్నటువంటి అభయం. అకార్డింగ్ టు ది ట్రూ ఫెయిత్ఫుల్ మీన్ ఆఫ్ sin acceptance that reveals the repentance of the heart, that brings the boon of God. It's not the power and strength, it is the boon of God. అది మనకు బలాన్ని ఇవ్వదు, కానీ అది శక్తిని ఇవ్వదును, కానీ దేవుని యొక్క ఆశీర్వాదమును, వరమును మనకు పట్టుకొని వస్తుంది. అది పశ్చాత్తాపం యొక్క బలం. అలాంటి వరాలు మనం పొందుకోవడానికి మనము నిజమైన పశ్చాత్తాపము కలిగి ఈ లోకంలో జీవించాలి. అందుకనే ఇక్కడ ఆ వరాలు ఏమిటో ఒకసారి గమనిద్దాం. 22వ వచనం, తండ్రి తన దాసులను చూచి. దీని అర్థం ఏంటో తెలుసా? వాట్ ద ఫాదర్ లుకింగ్ ఇన్ టు ద సర్వెంట్స్, ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ దట్ దీస్ ఆర్ మై సర్వెంట్స్, ఐఎమ్ ద ఫాదర్ అండ్ యు ఆర్ మై సన్. If they are my servants, they are also your servants. ఆ దాసులను చూసి చెప్తున్నాడు, అంటే వారు నాకు దాసులు, మరి నువ్వెవరు? నా కుమారుడివి. నాకు దాసులైనప్పుడు నా కుమారుడికి కూడా వాళ్ళు దాసుడే. ఓనర్షిప్. ఇది పత్రికల్లో పౌలు భక్తుడు అంటారు, మీరు దత్తపుత్రాత్మను సంపాదించుకొనుడి. ఎవరి దగ్గర నుంచి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర నుంచి మనము దత్తపుత్రాత్మను స్వీకరించి ఉన్నాం. ఆయన నామమును మనము నుదుటి మీద గుర్తు వేసుకుని ఉన్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను నీకు ఈ నీళ్లలో బాప్తిస్మము ఇచ్చుచూ ఉన్నాను. అక్కడ మొదలైనటువంటి క్రైస్తవత్వం, క్రీస్తుని వెంబడించే తనం, నీవు మార్గ మధ్యంలో మరలి వెళ్ళిపోయినా తిరిగి ఎక్కడికి వచ్చినప్పుడు దేవుడు తన యొక్క కుమారత్వం, నీకు తన తండ్రితనాన్ని ఇస్తూ ఉన్నాడు, నీకు కుమారత్వాన్ని కొనసాగించేలాగా చేస్తూ ఉన్నాడు. ఇది మొదటి ఆధిక్యత. రెండవ ఆధిక్యత చూడండి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఇట్ ఇస్ నాట్ ద వన్. ఒక్కరికి కాదు, అది ఒక్కరికి కాదు. ఎంతమంది దేవుని దగ్గరికి వస్తారో వారందరికీ దేవుని కుమారులు అనబడేటటువంటి అధికారం వారికి దొరుకుతుంది. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఏ ఒక్క ఆత్మ నశించుట నాకు ఇష్టం లేదు. మరి రెండవది చూస్తే చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి. ప్రశస్త వస్త్రము ఏంటా? ప్రశస్త వస్త్రం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో సెలవిస్తాడు. అక్కడ పెండ్లి కుమారుని రీతిగాను, పెండ్లి కుమార్తె రీతిగాను నేను అలంకరించుకొని, నాకు ఎవరితో వివాహం అవుతుంది? ఎవరితో వివాహం అవుతుంది? నా ప్రభువుతో నాకు వివాహం అవుతుంది. అందుకొరకు ఆయన నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయనే నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడు అంటే, నాకు రక్షణ వస్త్రాలను తొలగిస్తూ ఉన్నాడు, నా పైన నీతి అను పైబట్టను వేస్తూ ఉన్నాడు. ఇవి ప్రశస్త వస్త్రాలు క్రైస్తవునికి ఉండవలసినవి. ఒక
పాపికి ఉండవలసినటువంటి వస్త్రాలు. ఈ వస్త్రాలు నీవు పొందుకున్నావా? పొందుకోనట్లయితే నీకు ఆ దేవుని యొక్క ప్రతిదండన ఎదురవుతుంది. ప్రియ క్రైస్తవ విశ్వాసి, ఈ సమయమున దేవుడు నీతో మాట్లాడుతూ నీకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి, నీతి అను పైబట్టి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయన దగ్గరికి రావడమే ఆలస్యం. ఆయన మీకు ఇవి అనుగ్రహించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మూడవది చూడండి, ఉంగరమును తోవి దీని చేతికి ఉంగరము పెట్టండి అని. ఉంగరము దేనికి కారణం, దేనికి సాదృశ్యం తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయం 41వ అధ్యాయం 41వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఫరో తన యొక్క చేతికున్నటువంటి ఉంగరమును తీసి ఎవరికి తొడుగుతాడు? యోసేపునకు తొడుగుతాడు. తొడిగి చెప్తాడు, ఇదిగో ఈ రాజ్యమంతయును నీది, నేనును నీ వాడిని. రాజీ తనను తాను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చింపజేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఒక మాట మీతో అన్నాడు. ఆ యొక్క రాత్రి పస్కా భోజనం చేసేటప్పుడు నడుముకు తువ్వాలు కట్టుకొని వారి కాళ్ళు కడుగుటకు ఆయన సిద్ధపడ్డాడు. అందులో తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకనే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. అందులో అధికారము ఉండకూడదు, ఆస్తి ఉండకూడదు, అందము ఉండకూడదు, నీకు ఎలాంటి లోక ప్రలోభములు నీలో ఉండకూడదు. నీవు రిక్తుడుగా, దీనుడుగా, దీన మనస్సు కలిగిన వాడివిగా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఇచ్చేటటువంటి గొప్పదైనటువంటి అవకాశము నిన్ను రాజునుగా చేయడం. నీవు సిద్ధంగా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డలారా? మరి చివరిదిగా చూసినట్టు 4వదిగా చూద్దాం, చెప్పులు తొడిగించుడి. ఈ చెప్పులు దేవునికి సాదృశ్యమై ఉన్నాయో తెలుసా? పవిత్రతకు చెప్పులు సాదృశ్యమై ఉన్నాయి. ఎందుకనంటే మనము బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు, గత రోజుల విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. బయట నుంచి పాత రోజుల్లో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెంటనే వారికి ఏమి ఇచ్చేవారు? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాడు. ఎందుకంటే అప్పుడు చెప్పులు లేవు. చెప్పులు అనేటివి అంతగా ఉపయోగించేవారు కాదు. వ్యవసాయదారులు ఎవరు చెప్పులు ఉపయోగించరు, కార్మికులు ఎవరు చెప్పులు ఉపయోగించరు. ఉపయోగించగలిగిన వారు ఒక ధనికులు మాత్రమే. కాళ్ళు కడుక్కోవడం పవిత్రతకు గుర్తు. అందుకనే దేవుడు అంటాడు, ఆ యొక్క నాయనా నేను నీ పాదాలు కడగాలి అంటే నా పాదములు నువ్వు కడగకూడదు అంటాడు. అలాగైతే నీకు నాతో ఏం లేదు, పాలు లేదు. ఆయన అంటాడు నా తల కూడా కడుగు అంటాడు. ఒక్కసారి స్నానం చేసిన వాడు పాదములు మాత్రం కడుక్కుంటే చాలు. మరి ఆ పాదములకు పాదరక్షకులు నీకు పవిత్రతను అనుగ్రహిస్తాయి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెహోవా దేవుడు అంటాడు అక్కడ, యెరూషలేమా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు, నేను నిన్ను ఎలా చూడాలనుకున్నాను. నీవు అసలు ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు, నీకు బొడ్డు కూడా ఓడనటువంటి స్థితిలో నీవు రక్తముతో నిండి ఉన్నప్పుడు నేను నిన్ను ఆదుకున్నా. నీ రక్తమును తుడిచి నీకు రక్తవర్ణము కలిగినటువంటి చర్మము కలిగిన పాదరక్షలు నీకు తొడిగాను. బాగా జ్ఞాపకం చేసుకోండి ఈ సాదృశ్యం. రక్తవర్ణము, ఎరుపు రంగు కలిగిన సన్నని ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించాను. బాగా జ్ఞాపకం చేసుకుంటే ఒకరు గుర్తొచ్చేస్తారు మనం. ఎవరైనా సిలువ మానుపై బలియాగం అర్పించిన వ్యక్తి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఆయన్ని ఏ విధంగా పోల్చాడు యెహోవా దేవుడు తెలుసా? పాదరక్షకులుగా పోల్చాడు. అనగా నిన్ను పవిత్రపరచడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో నీవు ఎరగాలి ప్రియ దేవుని విశ్వాసం.
ఎంతగా తగ్గించుకున్నాడు అంటే నీ కాళ్ళ కింద చెప్పు వలె ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆ చెప్పు అనేది ఆయన రక్తమును చూపిస్తుంది. ఆ రక్తము నిన్ను పవిత్రపరుస్తూ ఉంది. ఆ రక్తము నిన్ను ఎక్కడి నుంచి పవిత్రపరుస్తుంది? నీ పాపముల నుండి ఆయన రక్తము పవిత్రపరుస్తూ ఉన్నది. కాబట్టి యేసు బలిదానం నిన్ను నన్ను పవిత్రులుగా చేయుచు ఆయనే మనకు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. మరి చివరిదిగా చూసినట్లయితే 23వ వచనంలో విందు సంతోషం కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు పశ్చాత్తాపడి తమ యొక్క పాపములను ఒప్పుకొనుచు తమ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధానంలో ఉంటారో వారు విమోచింపబడిన వారు. యెహోవా దేవుడు చెప్పిస్తాడు, యెహోవాను విమోచించిన వారు సియోనుకు తిరిగి వచ్చెదరు. ఎక్కడుంది సియోను? సియోను అంటే దేనికి గుర్తు? దేవుని యొక్క సన్నిధానమునకు గుర్తు. ఎప్పుడైతే పాపంలోనికి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే నీవు ఈ పాప దాస్యములోనికి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే లోకాధిపతి యొక్క సంఖ్యలకు నీవు లోనైపోయావో, నీ తప్పులు నీవు తెలుసుకొని నీవు పశ్చాత్తాపడి రక్షణ నడిపింపుకై పరిగెట్టి నీ పాపములను అంగీకరించి నీవు మారు మనస్సు పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను తిరిగి తన యొక్క యుద్ధకు చేర్చుకుంటాడు. అందుకనే వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. ఏంటా నిత్యానందం? పౌలు భక్తుడు అంటాడు కదా, ఏమంటాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి ఎవరిది? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే నీకు రాజుగా ఉండడానికి, ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయనే పాదరక్ష, ఆయనే నీ తలముకు కిరీటము. అనగా పైన ఆయనే ఉన్నాడు, క్రింద ఆయనే ఉన్నాడు. ఇది దేనికి సాదృశ్యము అంటే, తల మీద ఉన్నది తండ్రితో సమానము, పాదముల దగ్గర ఉన్నది తల్లితో సమానము. అందుకని ఆయన అంటాడు, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడును నేనే. చివరిగా ఆనంద సంతోషములు గలవారై వారు జీవిస్తారు. ఇందుకు పరిశుద్ధ గ్రంథములో 3 మాత్రము నేను చెప్పి ధ్యానాన్ని ముగించేస్తాను. క్షమించండి. పాత నిబంధనలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఈయన దేవుని మనసెరిగిన వాడు, ఈయన దేవుని చేత స్నేహితుడా అని పిలిపించుకున్నవాడు. దావీదు భక్తుడు. ఎవరైనా దావీదు భక్తుడు దేవుని చేత ఎన్నిక చేయబడి ఆయన యొక్క చిన్నతనము నుండి ఆయన చేయి పట్టి నడిపించిన వాడు, ఆయనకి తోడుగా ఉన్నవాడు, దేవుని యొక్క మహిమా ప్రభావములు వెంట కలిగిన వాడు దావీదు. మరి దావీదు యొక్క అద్భుతములు, ఆ సాహస కార్యములు మనము చాలా నేర్చుకున్నాం, చాలా తెలుసుకున్నాం. మరి అలాంటి దావీదు, దేవుని మనసెరిగి నడుచుకున్న దావీదు ఒక చిన్న పాపమునకు లోనైపోయాడు. దేవుని మార్గమును తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత, తన తప్పు తెలుసుకున్న తర్వాత దావీదు చేసిన మొట్టమొదటి పని, తాను రాజునని, తాను చక్రవర్తినని అతను ఊహించుకోక తన్ను తాను తగ్గించుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పూసుకొని సంత వీధుల్లో కూర్చుండి ఆక్రందనలు ప్రలాపనలు చేస్తూ దేవునిని వేడుకుంటున్నాడు. తన పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. దానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ పశ్చాత్తాపమైన ప్రార్థన శక్తికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? సొలొమోనుకి ఈ లోకములోనే తెలివి కలిగినటువంటి వ్యక్తి, నీ కుమారుడు ఇక ముందు తరంలో పుట్టినవాడు ఇంత తెలివిమంతుడు లేడు, ఇక రాబో తరంలో ఇంత తెలివిమంతుడు పుట్టడు. మరియు ఈ సింహాసనము చిరకాలము నేనేం చేస్తాను? స్థిరపరిచేస్తున్నా. ఏ విధముగా స్థిరపరుస్తున్నాను అంటే, నీలో నుండి వచ్చేవాడే నా కుమారుడు. దావీదు మొద్దుకి, యెషయా మొద్దుకి నేనేం చేస్తాను? చిగురు పుట్టిస్తాను. ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువుల వారు. దావీదు సంపాదించుకున్నాడు. తనకు సంపాదన తెచ్చుకోలేదు, కానీ ఆశీర్వాదం ఎంతవరకు సంపాదించాడంటే, తన వంశానికి ఆశీర్వాదాన్ని
సంపాదించుకున్నాడు. మరి దేవుని చేత ప్రేమింపబడిన వాడు ఈ విధముగా ఉంటే, పత్రికలలో ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలు అనబడినటువంటి పౌలు. సౌలు అనబడినటువంటి పౌలు. ఇతడు దేవుని ఎరుగని వాడు, శాస్త్రములు చదివాడే కానీ, జ్ఞానము కలిగిన వాడే కానీ దేవుని ఎరుగని వాడు. దేవుని బిడ్డలంటే అసహ్యము కలిగిన వాడు, కోపము కలిగిన వాడు, వ్యతిరేక భావము కలిగిన వాడు, వారిని హింసించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ఆ ఒక్క వెలుగుతో, ఆ ఒక్క కాంతితో అతనిలో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఎలా నేల మీద పడింది అంటే, అతని కన్నుల నుండి పొరలు రాలిపోయాయి. ఆ పొరలే సౌలు యొక్క పాపములు. ఆ పాపములు ఎప్పుడైతే రాలిపోయాయో సౌలు పౌలుగా మార్చబడుతున్నాడు. ఎలా మార్చబడుతున్నాడో తెలుసా? ఎవరినైతే హింసించారో వాడి పక్కన నిలబడుతున్నాడు. ఎంతగా నిలబడుతున్నాడు అంటే, ప్రాణము పోయేంతగా కొట్టినా, తిట్టినా, చంపడానికి సిద్ధపడిన, సముద్రంలో పడవేసిన, చెరసాలలో పడవేసిన దానికి నిలబడుతూ ఉన్నాడు. అందుకని చెప్తాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకంటే నేను బలహీన స్థితిలో నా తండ్రి నన్ను తన చేతుల్లో ఎత్తుకుంటాడు. అందుకనే పాపమునకు ఎదిరించి నిలబడ్డాడు. తన పాపములను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడు అంటే, తన శ్రమను కోరుకున్నాడు. తండ్రి, ఈ దినాన నా కొరకు ఏ శ్రమ ఎత్తిపెట్టా, నేను సిద్ధంగా ఉన్నాను శ్రమ పడ్డానికి. అందుకనే ప్రపంచ పర్యటన చేశాడు. ఎన్ని మార్లు చేశాడు? సువార్త పర్యటన చేశాడు పౌలు. తన ప్రయాణాలు ఎన్ని మార్లు? 3 మార్లు ప్రయాణం చేశాడు. కాలినడక, ఇప్పుడు ఎవరిని లేవు కదా, కాలినడక నీళ్ళ మీద వెళ్ళాలంటే ఓడ, అంతే అనుభవించాడు. అందుకనే నీతి కిరీటాన్ని పొందుకోగలిగాడు. ఏ కిరీటాన్ని? నీతి కిరీటాన్ని పొందుకోగలిగాడు. ఇక్కడ నేను జీవిస్తున్నాను అంటే నా మాటలు నేను మాట్లాడను, నా చేతలు నేను చెయ్యను, నా నడవడిక నేను నడవను. ఎందుకనంటే నాలో ఉన్న క్రీస్తు ఏం చెప్తాడో అది మాట్లాడతాను. బాగా గమనించండి. యేసుక్రీస్తు అన్నాడు, నా తండ్రి ఏం చెప్తాడో నేను అది చెప్తాను. నా తండ్రి ఏం చేయమంటాడో అది నేను చేస్తాను. నా యేసు ఏమంటాడో అది నేను చేస్తాను. నా యేసు నన్ను ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి నేను వెళ్తాను. నేను యేసును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీలో అలాంటి పశ్చాత్తాపం కలిగినట్లయితే మీరు కూడా నీతి అనే కిరీటాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. చివరిగా సువార్తల్లో ఒక వ్యక్తిని పరిచయం చేసి ధ్యానాన్ని ముగించేస్తాను. పేతురు దేవునితో జీవించినవాడు, దేవుని యొక్క సాహచర్యంలో బ్రతికినవాడు, ఆయన యొక్క అద్భుత కార్యములను, సూచక క్రియలను తన కళ్ళారా చూసినటువంటి వ్యక్తి, వాటిని అనుభవించిన వ్యక్తి కూడా. మరి అలాంటి పేతురు ఒకానొక బలహీన క్షణంలో ఈ లోకాధిపతికి దాసుడైపోయాడు. ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకుతున్నాడు. అబద్ధము ఆడరాదు. అది చేశాడు, దేవునికి విరోధంగా అయిపోయాడు. తన తప్పు తెలుసుకున్నాడు. ఎప్పుడు కోడి కూసినదో, 3వ మారు కోడి కూసినదో వెంటనే తన తప్పు తెలిసి వచ్చినది. వెంటనే బయటికి వెళ్తున్నాడు, వెళ్ళి సంతాపపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అక్కడ నుంచి మొదలెట్టాడు తన యొక్క కొత్త జీవితాన్ని. ఎప్పుడైతే కన్నీరు రూపంలో పాపం వెళ్ళిపోయిందో దేవుని యొక్క బిడ్డగా పిలువబడుతూ ఉన్నాడు. ఎలా పిలువబడుతున్నాడు తెలుసా? దేవుని చేత పిలువబడ్డాడు. బర్యోనా ఏమంటున్నాడు? బర్యోనా అంటే బండ. నీ మీద నా యొక్క సంఘాన్ని కట్టుకుంటానన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎంత ఆధిక్యత పొందుకున్నాడు అంటే, నీవు దృఢ విశ్వాసములోనికి వచ్చినప్పుడు నీ సహోదరుని కూడా నీవు నడిపించు. అందుకనే ఆది సంఘము ఎవరి పేరున వచ్చింది అంటే యేసుక్రీస్తు సంఘమే. కానీ దాన్ని పరిపూర్ణముగా నడిపించిన వ్యక్తి మాత్రము పేతురే.
అంత గొప్ప సంఘపు పునాదిగా పేతురు పిలువబడుతూ ఉన్నాడు. వీరు ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటే తప్పిదాలు చేశారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని యొద్దకు పరిగెట్టుకొచ్చారు, పాపములను దేవునికి ఒప్పుకున్నారు, ఆయన ఇచ్చే మారు మనసు పొందుకున్నారు, ఆయన ఇచ్చే బహుమానములు సంపాదించుకున్నారు. మరి సమయంలో దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, మీరు ఎలాంటి పాపములు చేసి ఉన్నారు, ఎలాంటి పొరపాట్లు చేసి ఉన్నారు, ఎలాంటి తప్పులు చేసి ఉన్నారు? ఈ 40 రోజుల ధ్యానములో ఆ తప్పులు, పొరపాట్లు, పాపములు అవన్నీ కూడా నాకు సమర్పించండి, నేనిచ్చు బహుమానము పొందుకొనండి అంటున్నాడు. కాబట్టి పశ్చాత్తాప ప్రార్థన శక్తిని మనము కనుగొనిన వారముగా దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన విత్తబడినటువంటి వాక్యము నా తండ్రి మాకు మా తప్పులు తెలుసుకోవడానికి, మాలో నిజమైన పశ్చాత్తాపము కలగడానికి, నీ సముఖమునకు పరిగెత్తడానికి మా యొక్క పరిపూర్ణమైనటువంటి మనస్సును నీకు ఇవ్వడానికి, మారు మనసును పొందుకొని నీవిచ్చు ఆశీర్వాదములు మేము దక్కించుకోవడానికి మాకు సహాయమును దయచేయమని, విన్నటువంటి ప్రతి చెవిని జీవించండి, గ్రహించిన ప్రతి మనస్సును ఆశీర్వదించండి, తిరిగి ఇతరులకు బోధించగలిగే అనుభవమును నీ ప్రియబిడ్డలకు అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరికి మీరిచ్చు ఆశీర్వాదములు మెండుగా దయచేసి ఈ యొక్క శిలువ ధ్యాన కాలములో కావలసినటువంటి మెళ్ళతో నింపుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.